యాడా 3000 వస్తుంది. గతంలో వికలాంగులకి 3000 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రెట్టింపు చేసి 6000 ఇచ్చిండ్రు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీకు మంచి జరుగుతుంది. సరేనా? హలో మీకు పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? ముందుగా ఈరోజు 2 ఏళ్ల పాలన, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట ఇంటింటి ప్రచారానికి ఓజీలి మండలం కురుగుండ్ల గ్రామం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు కురుగుండ్ల గ్రామంలో అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, అలాగే మండల నాయకులు, స్థానికులు అంకయ్య గారు, అలాగే స్థానిక బూత్ కన్వీనర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది. ఇంటింటికి తిరిగి ఈ 2 ఏళ్ల సుపరిపాలన మన కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ సుపరిపాలనలో 2 ఏళ్లలో మనం ఇచ్చిన సంక్షేమాలు, సూపర్ 6లో భాగంగా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే రైతన్నలకు అన్నదాత సుఖీభావ కింద, అలాగే ప్రతి తల్లికి తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి కూడా ఈరోజు 15,000 అకౌంట్లో తల్లి అకౌంట్లో పడడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు కూడా గతంలో ఇస్తున్న పెన్షన్ల కంటే కూడా ఇప్పుడు రెట్టింపు చేసి వికలాంగులకు కావచ్చు, అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, అలాగే అవ్వాతాతలకు కావచ్చు, అందరికి కూడా పెన్షన్లు పెంచి ఈరోజు మనం సంక్షేమం అందిస్తున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కింద నష్టపోయిన ఆటో డ్రైవర్లకు కూడా ఈరోజు మనం 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు కూడా అందజేస్తున్నాం. ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా, అలాగే ఈ సూపర్ 6లో భాగంగా చెప్పినవే కాకుండా మనము వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు ఒక అటెండర్ని కూడా ఈరోజు హాఫ్ రేట్, అంటే ఒకవేళ బస్ ఛార్జీ 50 రూపీస్ అయితే దాంట్లో 25 రూపాయలు మాత్రమే అటెండర్ పే చేయాల్సి ఉంటుంది. ఇలాగా చెప్పనివి కూడా మన ప్రభుత్వం, మనం ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు మనం చూసాం. కానీ ఈసారి అలా కాకుండా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, పేదవాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో చూపించాలని కూటమి ప్రభుత్వం ఒకే ఒక ధ్యేయంతో ముందుకెళ్తుంది. అలాగే మన నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు, గతంలో పూర్తిగా పక్కన పెట్టిన సమస్యలన్నీ ఈరోజు చాలా మంది సమస్యలుగా మనకు చూపిస్తున్నారు. ఈరోజే మనం చూస్తే ఎన్నో రెవెన్యూ సమస్యలు, వాళ్ళకి లేని పొలాలు వాళ్ళ మీద రాయడం, లేదా వాళ్ళకు ఉన్న పొలాలు తీసేయడం, లేదా ఆక్రమణలు చేసుకోవడం, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఎన్నో కష్టాలు కలిగించేలాగా గత ప్రభుత్వం అరాచకం మనం చూసాం. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక రీసర్వేలు జరిగింది. ల్యాండ్స్ అన్ని కూడా ఇంకా కూడా రీసర్వేలకి ఇంకా కొన్ని రెవెన్యూ సమస్యలు ఇంకా ఉన్నాయి. అవి కూడా వీలైనంత తొందరగా పూర్తి చేస్తాం. అలాగే పొలాలకి వెళ్ళే రోడ్స్ కూడా, గ్రావెల్ రోడ్స్ కూడా ఇప్పుడు ప్రపోజల్స్ తీసుకున్నాం, అవి కూడా వేస్తాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే వర్షాలు పడినా లేకపోతే కాలువలు పొంగి కూడా మనకు టౌన్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాలువ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. వీలైనంత తొందరగా డ్రైన్స్ కూడా మొదలు పెడతాం. ఇలాగా కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఈ నియోజకవర్గంలో తీసుకుంటే 10 ఏళ్ళు సంజీవయ్య చేయని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో మనం చేసి చూపించగలిగాం. ఈ డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమంలో సంక్షేమం వాళ్ళకి అందుతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కూడా మనం నోట్ చేసుకుంటున్నాం. ప్రజలందరినీ కలుస్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం, పాంప్లెట్ ఇస్తున్నాం. వాళ్ళలో మనం యాడ్ చేసేది కూడా వాళ్ళ సమస్యలు కూడా తీసుకుంటున్నాం. అవన్నీ కూడా నోట్ చేసుకొని నాయకులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఈ 45 రోజులు మేము ఇంటింటికి తిరిగి ఇంటింటికి ఉన్న సమస్యలు కూడా తీసుకొని అవి పరిష్కరించే మార్గం వైపు ముందుకెళ్తాం. దాంట్లో మళ్ళీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టి అర్జీలు కూడా తీసుకొని వాటిని కూడా డిజిటలైజ్ చేసి ఏ అర్జీ ఎక్కడికి వెళ్తుంది, ఏ డిపార్ట్మెంట్కి వెళ్తుందో కూడా మేము సర్వే చేస్తున్నాం. అలాగే అవి తెలుసుకుంటున్నాం ఎంతవరకు మనకు అర్జీలు అవుతున్నాయని. సో కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు పాలిటిక్స్ చేయకుండా
ఏ ఎవరికైనా సరే పేదవాడు మన ఇంటికొచ్చి తలుపు కొట్టి ఈ సమస్య అని చెప్పినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీకి ఓటేశారని కాకుండా పేద ప్రజలకు అండగా ఉండమని మా నాయకుడు మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము కూడా ఎలాంటి అరాచకం లేకుండా, ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మేము ముందుకెళ్తున్నాం. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా గతంలో వాళ్ళు నామినేషన్లు చించేశారు, పేపర్లు గల్లంతు చేశారు. ఎవరైతే నామినేషన్ ఏస్తున్నారో వాళ్ళని హౌస్ అరెస్టులు చేశారు. లేదా వాళ్ళ మీద కేసులు పెట్టారు. బలవంతంగా బాటిల్స్ తీసుకొచ్చో లేదా ఇట్లా చేస్తూ వాళ్ళని హౌస్ అరెస్టులు చేయించడమో లేదా పోలీస్ స్టేషన్‌లో పెట్టడమో గతంలో చేశారు. కానీ ఈసారి మేము కూటమి ప్రభుత్వ నాయకులు ఎవ్వరు కూడా అలా చేయదలుచుకోలేదు. మేము పోటీకి సిద్ధంగానే ఉన్నాం. సుపరిపాలన ఈ 2 సంవత్సరాలు అందించాం. కాబట్టి మా ప్రజల్లో నమ్మకం ఉంది. మాకు కూడా నమ్మకం ఉంది. మేము చేసిన సుపరిపాలన చూసి ఈరోజు చాలామంది గత వైసీపీ ప్రభుత్వాన్ని వీడి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి వలసగా రాష్ట్రం అంతా కూడా వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మా నాయకత్వం బలపరుచుకొని ఇంకా పేద ప్రజలకి సహాయం చేసే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.